నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కు కావాల్సిన వస్తువులండి: ఈ అన్నం ముందే వండి పెట్టుకున్నానండి. ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2 సార్లు వాటర్ లో బాగా కడిగినానండి. చికెన్ ను ఒక ప్లేట్ లోకి తీసుకొని చికెన్ ను సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ సైజులో. ఈ చికెన్ బోన్లెస్ చికెన్ అండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర ఫ్రై అయినాక పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ను బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న చికెన్ వేసుకున్నామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ పసుపు వేసినాక చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుదామండి. ఒక 10 నిమిషాల వరకు చికెన్ ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాలకు ఒకసారి చికెన్ బాగా కలుపుకుందాం, లేకుంటే అడుగు అంటుకుంటాదండి. పది నిమిషాల తర్వాత చూడండి, చికెన్ బాగా ఫ్రై అయిందండి. ఈ చికెన్ గోల్డ్ కలర్ కూడా వచ్చింది చూడండి. శుభ్రంగా కడిగి పెట్టుకునే కరివేపాకు వేసుకున్నాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఈ మసాలాలన్నీ వేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి. మసాలాలు వేసినాం కదండి, అంతా బాగా కలుపుదామండి. మసాలాలన్నీ కలిసేటట్టుగా. మనం ముందే చూపించినాం కదండి రైసు, ఆ రైస్ వేసుకున్నాం. 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాం. సాసులన్నీ నేను ఈ స్పూన్ వేసినానండి. 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. 1 స్పూన్ టమోటా సాస్ వేసుకున్నాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. మనం అన్నం వేసుకొని సాసులు వేసుకున్నాం కదండి, ఈ అన్నానికి సాసులన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుదామండి. ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నామండి. ఈ నిమ్మరసం వేసుకుంటే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నాం. అంతేనండి, మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తామండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లో కారము, ఉప్పు, మసాలాలు అన్ని కరెక్ట్గా ఉండాయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.